నాయకత్వం అంటే కేవలం పదవులు ప్రసంగాలు కాదు. నిజమైన నాయకుడు ప్రజల కష్టాలను తనవిగా భావించి సహాయం చేయగలగాలి. ఈ మాటలను అక్షరాల నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు అఖిల భారత యాదవ్ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ మరోసారి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన కూకట్ల పోషం మల్లీశ్వరి కుటుంబాన్ని పోషించేందుకు మందమరిలోని హిందూ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కష్టపడి పనిచేస్తున్నారు. ఆమె కుమార్తె అంజలి వివాహం ఈ నెల 9న జరగగుండగా పెళ్లి ఖర్చును ఎలా సమకూర్చుకోవాలనే ఆందోళనతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న బండి సదానందం యాదవ్ సహాయం హస్తం అందించేందుకు ముందుకొచ్చారు. తన స్వగృహంలో మల్లీశ్వరి దంపతులకు 50,000 నగదు మరియు పెళ్లి బట్టలు అందజేశారు. కాబోయే వధువు అంజలిని తన కుటుంబ సభ్యులా భావించి ప్రేమతో ఆశీర్వదించారు. ఈ నెల 9వ తారీఖు రోజు నా దగ్గర పనిచేసే కుక్కెర పోషం మల్లేశ్వరి దంపతులకు పుట్టినటువంటి కూతురు అంజలి వివాహం ఈ నెల 9వ తారీఖు రోజు ఉన్నందున మరి పోషము మల్లేశ్వరి నా ఫంక్షన్ హాల్లో నా ఇంటికాడ నా దగ్గర నాతో పాటు ఉండి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. మరి వారి మంచితనం, వారు మెదిలే ఒక పద్ధతి ఇవాళ మేము వారి బిడ్డను మా బిడ్డలాగా భావించుకొని ఈ నెల 9వ తారీఖు జరగబోయే వివాహానికి నా వంతుగా నేను పెళ్లి బట్టలు పెడుతూ ఖర్చుల కింద 50,000 రూపాయలు సాయం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఒకటే విషయం ఏంటంటే, నాకు ఊహ తెలిసిన కాడ నుండి ఒకటే విషయం, ఎప్పుడు కూడా పేదలకు సాయం చేయాలి. మనము బాగా భూస్వాముల కుటుంబంలో పుట్టినప్పటికీ మనకు ఉన్నటువంటి స్తోమతలో మనకు నమ్ముకున్న వారికి మనతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారిని మనకు తోచిన విధంగా సాయం చేయాలని చెప్పి ఎప్పుడు నా మనసు తపిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఇదే కాదు, మా దగ్గర పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా నేను ఎప్పుడు కూడా కంటికి రెప్పలా చూసుకుంటా ఉన్నా. ఈ ఇల్లే కాకుండా బయట కూడా మందమరి పట్టణమే కాకుండా వివిధ గ్రామాలలో కూడా పేదవాళ్ళు ఎక్కడ ఉంటే వారికి నాకున్న స్తోమతలో నేను నా స్తోమత బట్టి నేను సాయం చేసుకుంటూ వస్తూ ఉన్నా. నాకు ఎప్పుడు కూడా బాగా సంపాదించాలి, బాగా పెద్ద పెద్ద కోట్లు చెడు ఆలోచించకుండా మనం ఉన్నంతలా ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటామో అప్పుడే నిజమైన జీవితం అని చెప్పి నాకు నా మనసాక్షిగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను మనకు బ్రతకడం గొప్ప కాదు, మనం 10 మందికి పర్వాలేదు ఈ రకంగా బతకాలనే విధంగా ఉండాలనే ఆలోచన నా లోపల ఉండి నేను ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒక్కటే, అంజలి జీవితం కల్మిషం లేకుండా ఎవరి మెప్పు కోసమో గొప్పల కోసం కాకుండా మేము ఎప్పుడు కూడా దీవెనిస్తున్నాం. అంజలి జీవితం ఎప్పుడు కూడా నిన్ను 100 ఏళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి ఇలా మేము దంపతులం వారికి సాయం చేయడం జరుగుతుంది.